అన్న నేను మీ ప్రభాస్ తమ్మున్నా అన్న. నేను ఎప్పటి నుంచో పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే నా జీవన తినాలి కదా, అందుకని పెయింటింగ్ మనం చేస్తున్నాను. ఎప్పటి నుంచో నా ఇల్లు కట్టుకోవాలి, ఒక మినిమం ఒక 2-3 లక్షలైనా ఇల్లు కట్టుకోవాలి, ఎన్ని రోజులు తాటికి ఇంట్లో ఉంటామో అని ఒక అవమానంగా చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు కూడా కనీసం ఒక 2-3 లక్షలు కూడా నేను ఇల్లు కట్టుకోలేకపోతాను. ఎందుకంటే మా నాన్న పనికి వెళ్ళడం, మా అమ్మ ఏదో చిన్న చిన్న పనికి వెళ్తే రోజుకు ఒక 100 రూపాయలు సంపాదిస్తుంది, నాకు రోజుకు ఒక 600 రూపాయలు 700 రూపాయలు వస్తుంది అంతే. ఆ డబ్బులతో నేను ఎక్కడ ఇల్లు కట్టాలి చెప్పండి? ఒక్క మాట మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మీరే చెప్పండి. ఇదిగో ఇక్కడ పెయింటింగ్ పని చేయడానికి వచ్చాము, ఇక్కడ చెన్నైలో. ఇదిగో అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే నిజంగానే ఇల్లు, నిజంగానే డబ్బులు ఉన్నాయి కాబట్టి కడుతున్నారు, అది ఓకే. ఇదిగో ఈ ఒక్క లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ ఈ ఒక్క నుంచి సార్ డోరు, ఈ ఒక్క డోరు 2 లక్షల రూపాయలు అంట. మొత్తం ఈ సెట్ మొత్తం 2 లక్షల రూపాయలు. ఈ ఒక్క డోరే 2 లక్షల రూపాయలు పెట్టి వేసాడంటే అసలు ఈ 3 అంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ ఇది, దాదాపు 5 కోట్ల రూపాయలు వాల్యుయేషన్. ప్రభాస్ అన్న ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, ఈ తమ్ముడికి నిజంగానే ఎందుకురా పేదోడుగు పుట్టామని చెప్పి. చచ్చిపోయే లోపల మా అమ్మకి మా నాన్నకి కనీసం ఒక చిన్న ఇళ్ళని కట్టించి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి ఈ తమ్ముడు ఎన్నో రోజులు అనుకుంటాను. కానీ ఇక్కడ పని లేవు, తినడానికి సరిగా అన్నం లేదు అన్న. ప్రభాస్ అన్న ఎన్నో సినిమాలు తీస్తూ ఉంటావు అన్న, ఈ తమ్ముడికి ఒక అవకాశం ఇప్పించాను ప్లీజ్ అన్న. ఆ వచ్చిన డబ్బులతో మా అమ్మకి ఒక ఇల్లు కట్టిస్తానన్న. అన్న పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి అన్న. ప్రభాస్ అన్న ఇదిగోన్నా ఈ రూమ్లో ఒక చిన్న రూమ్ అన్న, ఇందులో ఒక చిన్న రూమ్ కట్టుకుంటారన్న ఒక 2-3 లక్షలతో అన్న. సినిమాలో ఒక్క అవకాశం ఇవ్వండి అన్న. ఆంధ్ర ప్రజలందరూ కూడా చెప్పండి ప్రభాసానికి, పైన నెంబర్కి కాల్ చేయండి.